బ్రతికి ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోరు, చనిపోయిన తర్వాత మాత్రం పాపం చాలా గొప్పోడురా, కాలం కలిసిరాక పిచ్చోడయ్యాడు అంటూ జాలి చూపిస్తారు. వ్యసనాలకు అలవాటైపోయి చెడిపోయాడు అన్న నోళ్లే అదే వ్యక్తి చనిపోయిన తర్వాత మాత్రం సినీ ఇండస్ట్రీయే ఆయన్ను చెడగొట్టింది అనేస్తారు. ప్రస్తుతం కులశేఖర్ గారి విషయంలో జరుగుతోంది అదే. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, నితిన్, రవితేజ, జగపతి బాబు, సిద్ధార్థ ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు సినీ ఇండస్ట్రీలో మెజార్టీ మంది సినీ హీరోల సినిమాలకు కులశేఖర్ గారు పాటలు రాశారు. సినీ ఇండస్ట్రీలో ఆయన ఉన్నది కొన్నేళ్లే అయినా కూడా దాదాపుగా 100కు పైగా సినిమాలకు పాటలు రాశారు. అన్నీ బాగుండి ఉంటే ఓ రేంజ్లో ఉండాల్సిన వ్యక్తి ఈయన. కానీ విధి వైపరీత్యం ఆయన్ను పిచ్చోడిని చేసింది, దొంగోడిని చేసింది. తోడబుట్టిన అన్నదమ్ముళ్ళు ఉన్నా కూడా ఎవరికి కాని వాడిని చేసింది. చివరకు కట్టుకున్న భార్య, 2 పిల్లలు ఉన్నా కూడా వాళ్లను దూరం చేసింది. చివరకు గాంధీ ఆసుపత్రిలో ఓ అనాథ శవంలా మిగిలిపోవాల్సి వచ్చింది. అసలు ఇంతకీ కులశేఖర్ పతనానికి కారణం ఏంటి? అసలు ఆయనకు ఏమైంది? 1కి 2, 3 కేసులు ఆయనపై ఎందుకు నమోదయ్యాయి? ఫ్యామిలీ ఎందుకు దూరం పెట్టింది? సినిమా అవకాశాలు ఎందుకు తగ్గిపోయాయి? చివరి రోజుల్లో ఆయన ఎలా మరణించారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. కులశేఖర్ గారిది విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం. 1971 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున సింహాచలంలో ఆయన జన్మించారు. తండ్రి పేరు టిపి శ్రీరామచంద్రాచార్యులు, తల్లి పేరు రంగనాయకమ్మ. తండ్రి గొప్ప పండితుడు కావడంతో కులశేఖర్కు అవే లక్షణాలు వచ్చాయి. చిన్నతనంలోనే పురాణాలను వల్లెవేసేవారు. ఎన్నో మహా గ్రంథాలను చదివాడు. ఆ తెలివితేటలతోనే స్కూల్లో చదువుకునే రోజుల్లోనే పాటలు రాసి వాటిని పాడటమూ చేసేవాడు. స్కూల్లో పాటల పోటీలకు అందరూ సినిమా పాటలు పాడితే కులశేఖర్ మాత్రం సొంతంగా రాసుకున్న పాటలనే పాడి ఉపాధ్యాయులను మెప్పించి బహుమతులు పొందాడు. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత జర్నలిజంపై ఉన్న మక్కువతో పత్రికా రంగంలోకి వెళ్లాలని ఉవ్విళ్ళూరాడు. ఈనాడు జర్నలిజం కాలేజీ ప్రవేశ పరీక్ష రాసి పాస్ అయ్యి ఆ తర్వాత శిక్షణ తీసుకొని ఈనాడు గ్రూప్లో ఉద్యోగిగా తన కెరీర్ను మొదలుపెట్టాడు. జర్నలిస్టుగా ఉండగానే సినీ ప్రముఖులతో పరిచయాలు పెంచుకున్నాడు. తనకు కూడా పాటలు రాసే అలవాటు ఉందని, ఛాన్స్ ఇస్తే అల్లుకుపోతానంటూ సినీ ప్రముఖులతో సరదాగా అనేవాడు. అదే సమయంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి వద్ద శిష్యరికం చేస్తూ సినీ గీతాల రచనలో మెలకువలు నేర్చుకున్నాడు. ఆయనకు ప్రియ శిష్యుడిగా మారిపోయారు. అయితే అనుకోకుండానే, ఆయన ఆశించకుండానే సినిమాల్లో పాటలు రాసే అవకాశం ఆయనకు చిత్రం సినిమాతో వచ్చింది. ఆర్పి పట్నాయక్కు కులశేఖర్కు ముందు నుంచి పరిచయం ఉంది. చిత్రం సినిమాకు ఆర్పి పట్నాయకే సంగీత దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో వచ్చే ఓ పాట రాసే విషయంలో తేజ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరు ఏ పాట రాసి ఇచ్చినా ఆయనకు ఓ పట్టాన నచ్చటం లేదు. దీంతో ఆర్పి పట్నాయక్కు ఓ ఆలోచన తట్టింది. కులశేఖర్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కదా, ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం. తేజకు నచ్చటం నచ్చకపోవటం ఆ తర్వాత సంగతి అనిపించి తేజకు ఇదే విషయాన్ని చెప్పాడు. ఆర్పి పట్నాయక్ గారు అడిగేసరికి తేజ గారు కూడా సరేనన్నారు. ఆ తర్వాత పాట సందర్భం చెప్పి కులశేఖర్ను పాటను రాసేయమన్నారు. ఏదో ఆలోచిస్తూ ఓ గదిలోకి వెళ్ళిన కులశేఖర్ సరిగ్గా 2 గంటల్లో బయటకు వచ్చాడు. ఓ తెల్లటి పేపర్పై పాటను రాసి తేజ గారికి ఇచ్చారు. అదే కుక్క కావాలి అంటూ వచ్చే పాట. ఒక్క పాటలోనే రామాయణం, మహాభారత సారాలను చెప్పి మరీ పిల్లాడిని సముదాయిస్తూ రాసిన పాటను చూసి తేజ గారు మెచ్చుకున్నారు. అంతే, ఆ ఒక్క పాటతోనే ఆ సినిమాలోని పాటలన్నింటినీ రాసే ఛాన్స్ను కులశేఖర్కు ఇచ్చారు. అంతే, ఆనాటి నుంచి కులశేఖర్ రేంజ్ మారిపోయింది. కులశేఖర్ రాసిన ప్రతి పాట హిట్టే. ఎన్నెన్ని సూపర్ డూపర్ హిట్ పాటలను రాశారో ఆయనకే తెలియనంతగా బిజీగా గడిపారు. చిత్రం సినిమా నుంచి మొదలు పెడితే జయం, వసంతం, ఘర్షణ, 10th క్లాస్, నువ్వు నేను, మృగరాజు, అవునన్నా కాదన్నా, ఇంద్ర లాంటి పెద్ద సినిమాలకు కూడా కులశేఖర్ పాటలు రాసిన సినిమా జాబితాలో ఉన్నాయి. అయితే అలా సినీ ఇండస్ట్రీలో ఓ వెలిగిపోయిన కులశేఖర్ ఇప్పుడు ఇలా హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో అనాథ శవల్లా మిగిలిపోవడానికి కారణాలు ఏమిటి అని ఆరాధిస్తే విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ముందుగా ఆయన మీద నమోదైన కేసుల గురించి మాట్లాడుకుందాం. సరిగ్గా 11 ఏళ్ల క్రితం, ఇంకా చెప్పాలంటే 2013 సంవత్సరం అక్టోబర్ నెల 24వ తారీఖున కాకినాడలోని బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడిలో శటకోపాన్ని కులశేఖర్ గారు దొంగిలించారు. గుళ్ళో పూజారి లేని సమయం చూసి ఆ శటకోపాన్ని తన బ్యాగులో పెట్టుకుని వెళ్ళిపోయారు. అయితే అదేం విచిత్రమేమో కానీ ఆ మరుసటి రోజే ఆయనే బ్యాగ్తో సహా అదే గుడికి వచ్చారు. అప్పటికే గుడిలో శటకోపం విషయంలో రభస జరుగుతుంది. పోలీసులు వచ్చి విచారణ చేయడమూ జరుగుతుంది. అప్పుడే గుడికి వచ్చిన కులశేఖర్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులకు డౌట్ వచ్చింది. నిన్న కూడా అతను వచ్చాడని పూజారి చెప్పడంతో ఆ అనుమానం కాస్త మరింత బలపడింది. వెంటనే ఆయన చుట్టుముట్టి బ్యాగును తనిఖీ చేయగా శటకోపం బయటపడింది. దీంతో ఆయన అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తాను తప్పు చేసినట్టు, దొంగతనం చేసినట్టు కులశేఖర్ అంగీకరించడంతో 6 నెలల పాటు జైలు శిక్షను న్యాయమూర్తి విధించారు. అయితే ఇక్కడే కొన్ని డౌట్లను ప్రాసిక్యూషన్ లేవనెత్తింది. దొంగతనం చేసిన వ్యక్తి దాన్ని అమ్మేసుకోకుండా మళ్ళీ అదే గుడికి చోరీ చేసిన వస్తువు సహా
ఎందుకు వచ్చాడు అన్న డౌట్ను ప్రాసిక్యూషన్ లేవనెత్తినా తాను దొంగతనం చేశానని ఆయనే ఒప్పుకోవడంతో మరో మాటకు తావు లేకుండా పోయింది. అయితే కాకినాడ జైల్లో ఉన్న ఆయన మానసిక ప్రవర్తన సరిగా లేదని జైలు అధికారులు అతి త్వరలోనే గుర్తించారు. దీంతో ఆయన్ను రాజమండ్రి జైలుకు తరలించి చికిత్స అందించారు. 6 నెలల తర్వాత జైలు నుంచి రిలీజ్ అయినా ఎక్కడికి వెళ్లారో ఏమైపోయారో ఎవరూ పట్టించుకోలేదు. కానీ మళ్ళీ 2018 సంవత్సరంలో ఆయన గురించి వార్తలు వచ్చాయి. 2018 సంవత్సరం అక్టోబర్ నెల 28వ తారీఖున హైదరాబాద్లోని బంజారా హిల్స్ పోలీసులు ఓ ప్రకటనను విడుదల చేశారు. కులశేఖర్ అనే ప్రముఖ తెలుగు సినీ పాటల రచయితను అరెస్ట్ చేశాము. గుళ్లలో పూజారులు, దర్శనానికి వచ్చే భక్తుల బ్యాగులను, సెల్ ఫోన్లను మరియు ఇతర విలువైన వస్తువులను దొంగతనాలు చేస్తూ ఉన్నారు. బంజారా హిల్స్ పరిధిలోని ఇందిరానగర్కు చెందిన ఒక దేవస్థానంలో ఓ పూజారి బ్యాగ్ను చొరువు చేయగా దీనిపై ఆయన కేసు పెట్టారు. సీసీటీవీ ఫుటేజ్లను జాగ్రత్తగా గమనించిన తర్వాత మొత్తానికి కులశేఖరే ఈ చోరీ చేసినట్టు విచారణలో తేలింది. దీంతో ఆయన అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించాము. ఆయన దగ్గర 10 సెల్ ఫోన్లు, 50,000 విలువైన ఖరీదైన ఆభరణాలు లభించాయి అంటూ బంజారా హిల్స్ పోలీసులు 2018 సంవత్సరం అక్టోబర్ నెల 28వ తారీఖున ఓ ప్రెస్ నోట్ను విడుదల చేశారు. ఆ కేసులోనూ కొన్నాళ్ల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఆ సమయంలోనే మీడియాలో రకరకాల వార్తలు రావడం మొదలయ్యాయి. సినిమాల్లో మంచి మంచి పాటలు రాసిన కులశేఖర్కు ఇదేం పోయే కాలం అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను చూసి, ఈ పొక్కార్లను చూసి ఆయన స్నేహితుడు, ఆయనతో పాటు ఈనాడులో జర్నలిస్టుగా 10 ఏళ్లకు పైగా పనిచేసిన సీనియర్ పాత్రికేయుడు కోవెల సంతోష్ కుమార్ గారు కొన్ని నిజాలను బయటపెట్టారు. ఆయన దొంగ కాదు, మానసిక రోగి అంటూ విస్తుపోయే విషయాలను వెలుగులోకి తెచ్చారు. అంతేకాదు అందరూ ఉన్న అనాథల బతుకుతున్నాడంటూ వాపోయారు కూడా. 6 ఏళ్ల క్రితం కోవెల సంతోష్ కుమార్ గారు చెప్పిన ఆ వివరాలను ఆయన మాటల్లో చెప్పుకుందాం. కులశేఖర్ విషయంలో ప్రచారం అవుతున్నదంతా చాలా తప్పుడు సమాచారం. పత్రికల్లో వచ్చిన వార్తలు ఆయన్ను మరింత కించపరిచేలా ఉన్నాయి. నేను కులశేఖర్తో సహవాసం చేసిన వాడిని. నాకు తమ్ముళ్లాంటి వాడు. 1996, 97 ఈనాడు జర్నలిజం స్కూల్ బ్యాచ్లో చదివిన నాటి నుంచి నాకు అత్యంత సన్నిహితుడు. ఈనాడు జర్నలిజం స్కూల్లో ఉన్నప్పుడే కులశేఖర్ సరళమైన అలతి పదాలతో రామాయణాన్ని తెలుగులో కవిత్రీకరించాడు. ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలోకి గేయ రచయితగా వెళ్ళిన తర్వాత చిత్రం సినిమాలో ఒక పాటలో మొత్తం రామాయణాన్ని కథారూపంలో చెప్పిన మేధావి ఆయన. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి శిష్యుడిగా సినిమా రంగంలో ప్రస్థానం ప్రారంభించిన కులశేఖర్ అత్యంత వేగంగా ఎదిగాడు. 100కు పైగా సినిమాలకు అద్భుతమైన పాటలను అందించాడు. కొన్ని సినిమాలకు మాటలు రాశాడు. ఒక సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా సరైన విజయం సాధించలేదు. నష్టాల బారిన పడ్డాడు. అప్పులు చేయాల్సి వచ్చింది. అదే సమయంలో సినీ రంగంలోని జాడ్యాలు సహజంగానే కులశేఖర్కు అంటుకున్నాయి. అవి క్రమంగా ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. మానసికంగా తీవ్రంగా కుంగదీశాయి. ఒక దశలో ఆయన్ని రక్షించుకోవడమే కష్టమైన పరిస్థితి. హైదరాబాద్ నుంచి కొన్నాళ్ల పాటు విశాఖపట్నం తీసుకెళ్లారు. అక్కడ వైద్య చికిత్స తీసుకోవడం వల్ల ఆయన ఆరోగ్యం చాలా వరకు కుదిరబడింది. అయితే సినీ మేనియా ఆయన్ను తిరిగి హైదరాబాద్కు తరుముకుని తీసుకొచ్చింది. కానీ ఆయన మానసిక స్థితి సమతుల్యం కాలేదు. అప్పటికే సినిమాకు దూరమైన ఆయనకు తిరిగి ప్రవేశించే అవకాశం లభించలేదు. దీంతో ఆయన మానసిక ప్రవృత్తి పూర్తిగా దెబ్బతింది. అలాంటి పరిస్థితుల్లో భార్య, కుటుంబ సభ్యులు ఆయన్ను వదిలి వెళ్లడం దురదృష్టకరం. ఆ దశలోనే ఆయన ఏదో రకంగా పొట్టకూటి కోసం ఆకలికి తట్టుకోలేక ఇలా దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారేమో. కాకినాడ ఘటన జరిగినప్పుడు కూడా ఆయన్ను కాపాడటానికి మా సహచరుడు రమణమూర్తి చాలా ప్రయత్నించాడు. కానీ ఆయన మన లోకంలోనే లేడు. అప్పుడే బాగా ఉన్నట్టు కనపడతాడు, కానీ అంతలోనే స్వభావంలో మార్పు వస్తుంది. అందుకే ఎవరు కూడా ఆయనకు సాయం చేయలేకపోయారు అంటూ ఆయన స్నేహితుడు కోవెల సంతోష్ కుమార్ గారు అప్పట్లో చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఆయనకు సినిమా ఛాన్సులు తగ్గిపోవడానికి ఆయనే ప్రధాన కారణం. ఎంత టాలెంట్ ఉన్నా కూడా ప్రవర్తన బాగోలేకపోతే సినిమా ఛాన్సులు వాటంతట అవే తగ్గిపోతాయి కదా. కులశేఖర్కు ఓ అలవాటు ఉంది. ఏదైనా పాఠం రాసినప్పుడు దాన్ని తనదైన ట్యూన్లో వినిపిస్తాడు. ఒకసారి అలాగే ఢిల్లీ నుంచి గల్లీ దాకా అంటూ తాను రాసిన ఓ పాటను వినిపించాడు. ఆ ట్యూన్ చాలా ఫన్నీగా ఉండటంతో ఆర్పి పట్నాయక్, తేజ గారు నవ్వేశారు. దాన్ని కులశేఖర్ సరదాగా తీసుకోకుండా సీరియస్గా అయ్యాడు. ఒక కళాకారుని అవమానించినందుకు మీరు నాశనం అయిపోతారంటూ ఊగిపోయాడు. నీ లిరిక్ బాగుంది, కానీ ట్యూన్ సరిగా లేదని చెప్పేందుకు ప్రయత్నించినా కూడా కులశేఖర్ వినిపించుకోలేదు. ఏదైనా జరిగితే వెంటనే శపించేయడాలు, ఇండస్ట్రీలో సరదా వాతావరణాన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల కులశేఖర్కు చాలామంది పగాళ్ళయ్యారు. అందుకే సినిమా అవకాశాలు వాటంతట అవే తగ్గిపోయాయి. ఇక భార్యాపిల్లల విషయానికి వస్తే కులశేఖర్కు హైదరాబాద్లోను సినీ ఇండస్ట్రీలోని చాలామంది దగ్గర అప్పులున్నాయి. వ్యసనాలకు అలవాటు పడిన ఆయన చేసిన అప్పులు కుటుంబానికి శాపంగా మిగిలాయి. ఆయన మానసిక వైకల్యం వల్ల ఇబ్బందులు పడుతుంటే ఇంటికి తీసుకొచ్చుకుంది భార్య. కొద్ది రోజులు బాగానే ఉన్న అతడు 2 రోజుల్లో వస్తానంటూ ఎటో వెళ్ళిపోయాడు. ఏ వైద్యం చేసినా కూడా బాగుపడే లక్షణాలు లేవని వైద్యులు తేల్చడంతో భార్యకు ఓ విపత్కర సిచ్యుయేషన్ ఏర్పడింది. 2 పిల్లల భవిష్యత్తును చూసుకోవాలా లేక ఏన్నో చూసుకోవాలా? ఇద్దరిని చూసుకోవాలంటే ఓ ఆడదాని వల్ల నా వల్ల కాదు. ఇటు పిల్లలకు అటు భర్తకు అన్యాయం చేసిన దాన్ని అవుతాను. కాబట్టి పిల్లల సంరక్షణే నాకు ముఖ్యం అనుకుందా ఇల్లాలు. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది, చదివించుకుంటోంది. కులశేఖర్ చేసిన అప్పులను తీర్చుతూ ఉన్నంతలో సర్దుకుపోతుంది. భర్తను అలా వదిలేసి ఆమె పొరపాటు చేసిందని ఎవరు కూడా అనలేకపోయారు.
విశాఖపట్నంలో అన్నయ్యలు తమ్ముళ్ళు ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అందుకే అందరూ ఉన్న ఒంటరి అయిపోయాడు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యం పాలైతే హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో తెలిసిన వాళ్ళు చేర్చారు. చికిత్స తీసుకుంటుండగానే మరణించాడు. మొత్తానికి అందరూ ఉన్నా ఇప్పుడు ఇలా అనాథలా మరణించాడు. ఇదండి, ఎంతో టాలెంట్ ఉన్నా కూడా దాన్ని సరిగా వినియోగించుకోలేక చివరకు రోడ్డున పడి దొంగతనాలు చేసి కడుపు నింపుకోవాల్సిన పరిస్థితుల్లో మరణించిన ఓ అభాగ్యుడి కథ. మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.